ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణసమ్మూఢాః సంజంతే గుణకర్మసు తాన కృష్ణవిధో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ప్రకృతి గుణముల యొక్క మోహములో పడ్డవారు ఆ ప్రకృతి గుణములలోనూ ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని, అన్నీ తెలిసి ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానులు తమ బోధనలతో మోహమునకు గురి చేయకూడదు. ఎవరైతే ప్రకృతి గుణములతో అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము వీటి వలన జనించిన మూఢత్వములో పడి ఉన్నాడో వాడినే సమ్మూఢుడు అని అన్నాడు పరమాత్మ. ఆధ్యాత్మికంగా మానవులు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ కేవలం చైతన్య స్వరూపము. మానవుడు చేసే కర్మలకు ప్రాణశక్తిని, క్రియాశక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు. ఇది సత్యము, నేనే ఈ శరీరము అని అనుకోవటం మూఢత్వము. శరీరంతో మమేకం అయిపోయి దేహభావన మిక్కుటంగా కలిగి ఉన్నవారిని సమ్మూఢులు అని అంటారు. అటువంటి వారు ఈ శరీరము, మనసు, బుద్ధి వీటితో కూడిన అహంకారముతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటారు. ఈ ప్రకృతిలో కనపడే వస్తువులు అన్నీ నిజమని నమ్ముతుంటారు. ఈ దేహమే నేను, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఈ లోకం అంతా ఏమైపోతుందో అనే దేహాభిమానంతో భ్రమలో ఉంటారు. ఆ భ్రమలో ఏవేవో ఫలితములను ఆశించి కర్మలు చేస్తుంటారు. అన్ని కర్మలు తమ స్వార్థం కోసమే చేస్తుంటారు, అహంకారంతో చేస్తుంటారు. ఇటువంటి వారు తెలిసి తెలియని వారు. ఏమీ తెలియకపోతే ఏ చిన్న చిక్కు ఉండదు. అన్నీ తెలిసిన వాడు జ్ఞాని. కానీ తెలిసి తెలియని వారితోనే చిక్కంతా వస్తుంది. అటువంటి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసు, శరీరం అంటే ఏమిటో తెలుసు, పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. కానీ తానే ఆత్మస్వరూపుడను అని తెలియదు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడిగా ఉన్నాడని తెలుసుకోలేడు. అటువంటి తెలిసి తెలియని వారిని అన్నీ తెలిసిన జ్ఞానులు తమకు తెలిసిన ఆత్మతత్వం గురించిన విషయాల్ని ఒక్కసారిగా బోధించి చెలింప చేయకూడదు. ఈ విషయం ఇదివరకే చెప్పిందే మరలా చెబుతున్నారు పరమాత్మ. అటువంటి వారికి ఒక్కసారిగా జ్ఞానోపదేశము చేసి వారు అప్పటి వరకు ఆచరిస్తున్నవి తప్పు అని చెప్పి వారి మనస్సులు చెలింప చేయకూడదు. ముందు నిష్కామ కర్మలు తాము ఆచరించి దాని ఫలితములను వారికి చూపించి వారిని నెమ్మదిగా నిష్కామ కర్మల వైపుకు మళ్లించాలి. అప్పుడు వారు ఆత్మస్వరూపాన్ని గ్రహించగలుగుతారు. చంచలమైన ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టి శాశ్వతమైన ఆత్మానందము వైపు మళ్ళుతారు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, బాగా చదువుకున్నవారు, పండితులు. కానీ ఈ ప్రపంచమే సత్యము, దేహమే నేను అనే అజ్ఞానంలో ఉంటారు. ప్రాపంచిక సుఖములకు దాసులై ఉంటారు. అటువంటి వారికి జ్ఞానులు నిష్కామ కర్మను నిదానంగా బోధించాలి.
తాము ఆచరించి చూపాలి. వారు నెమ్మదిగా నచ్చచెబితే వింటారు. ఇక్కడ పరమాత్మ కృష్ణవిత్ అనే పదం వాడారు. దానికి అర్థం ఏది తెలిస్తే ఇంకా తెలుసుకోదగ్గది ఏమీ ఉండదో అది తెలుసుకోవటం. అదే ఆత్మతత్వము. ఆత్మతత్వము తెలిసిన వాడే కృష్ణవిధుడు. అటువంటి కృష్ణవిధుడు తాను ఆచరించి ఇతరులకు చూపాలి. కానీ అకృష్ణ విధులను చెలింప చేయకూడదు. అతని మార్గంలో అతనిని నడవనివ్వాలి. నెమ్మదిగా అతనికి సరి అయిన మార్గం బోధించాలి. ముందు తను ఆచరించి అతనితో ఆచరింపజేయాలి. లేకపోతే అతడు తాను చేసేది చేయడు, నువ్వు చెప్పేది చేయడం చేత కాదు. రెండింటికి కొరగాకుండా పోతాడు. కాబట్టి తెలిసి తెలియని వాడి బుద్ధిని అన్నీ తెలిసిన వాడు చెలింప చేయకూడదు అని స్పష్టంగా చెబుతున్నారు పరమాత్మ. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఓ అర్జున, నీ చిత్తమును పరమాత్మయందు నిలిపి కర్మలను అన్నింటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి క్షత్రియ ధర్మము అయిన యుద్ధము చెయ్యి. ఇందులో ఆధ్యాత్మ చేతస అనే పదం వాడారు. అంటే మనసు ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపిన మనసుతో అంటే భగవంతుని మీద నిలపబడిన మనసుతో